ఓం నమ శివాయ నమ. డిసెంబర్ మాసం 2025 మీనరాశి వాళ్ళందరికీ ప్రజలందరికీ నమస్కారము. శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాలయము తరపు నుంచి బిఎల్ శ్రీనివాసరాజు గారు చెబుతున్నాను. మీ చెప్పిన విషయాలు లాస్ట్ వరకు వింటే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మరి విద్యలో కూడా అనుకున్నంత వరకు చదవకపోయినా కూడా సొంత తెలివితేటలతో అభివృద్ధిగా వస్తారు. మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు, దూరపు దేశ ప్రయాణాలు, కొన్ని తీర్థ యాత్రలు వెళ్ళాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ కష్టము, వీళ్ళ పడ్డ బాధ కొంచెం తొలిగే మార్గాలు వస్తున్నాయి. వీళ్ళ మీద శని ప్రభావము 7 నుంచి 7:30కు వచ్చేసింది. ఇక తొలగిపోయే రోజు కూడా దగ్గరికి వస్తుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి మనసు శాంతం అనేది లేకోకుండా అయిపోతుంది. మరి ఇంట్లో అన్ని విధానాలుగా ఎన్నో విధానాలుగా చెప్తారు, కానీ వీళ్ళు ఏ విధంగా చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు ఇలా మాట వినరు. మరి వీళ్ళు ఏరే వాళ్ళతో చెప్పినా కూడా వీళ్ళ డైరెక్షన్ ఏరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ ఇలా ఇంట్లో వాళ్ళ వరకు డైరెక్షన్ చెట్టు కావట్లేదు. కానీ బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, బంధుమిత్రులతో అతి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మెయిన్గా సంతాన విశేషంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు, ఇలా జాతకంలో కూడా డబ్బు కూడా నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఇబ్బంది పడే వాళ్ళందరికీ మరి వీళ్ళకి కొత్త అవకాశాలు, కొత్త పనులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పనికి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. అన్న మనవాడైనా వదిన మందు కాదు, తమ్ముడు మనవాడైనా మరదలు మందు కాదు, మట్టికి పోయినా మన మనిషి ఉండాలి. మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా అతి జాగ్రత్త మీరు పాటించాలి. ఈ జాగ్రత్త మీరు పాటించుకోకుండా ఏం కాదులే, మనకు చదువచ్చు, ప్రపంచం మన చేతుల్లో ఉంది, మనం ఫోన్ కొడితే ఎక్కడికైనా వెళ్ళిపోతుందిలే, ప్రపంచం అంతా నా చేతిలో ఉందిలే అనుకునేట్టుగా ఆలోచన పెడితే ఏ పనులు కావు. ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఆ ఎదురైన దాని నుంచి మనకి అప్పుడు అర్థమవుతుంది, నేను ఏ రూట్లో పోతున్నాను, ఏ పని చేస్తున్నాను, అసలు నేను ఏ మత్తులో ఉన్నాను, ఏంది సమస్య ఏమిటనేది మనసులో ఆలోచన. మరి ఈ మీనరాశి వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది. ఒక స్త్రీ నుంచి చక్రయోగం రాబోతుంది, రాజచక్రయోగం. ఆ రాజచక్రయోగం అంటే ఆ స్త్రీ నుంచి డబ్బులు కానీ, బంగారం కానీ, లేదు పదవి కానీ, ఎన్నో విధానాలుగా కలిసి వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని తొందరపాటు లేకోకుండా ఆలోచించి ఆచితూసి అడిగేయండి. మీరు గత సంవత్సరంలో మీరు ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చారు, ఇప్పుడు మీకు మంచి టయాలు రాబోతున్నాయి. ఈ వచ్చే టయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఆ భగవంతుడు జ్ఞానం చేసుకునేట్టుగైతే మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది. మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణువుని పూజా బలం మీరు చేసినట్టుగైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు, ఎన్నో రోజుల నుంచి మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు మీకు ఒక్కొక్క పని, ఒక్కొక్క కార్యక్రమం, ఒక్కొక్క విధానము అభివృద్ధిగా వచ్చే మార్గం కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, ఒకరికి నేను అంటూ ఆమెను జామీన్ అనేది మీరు పడకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీకు సంబంధించిన వాళ్ళు కానీ మీ మీద ఏదో పూజలు చేయించారు, చెడుపడి చేయించారు, చేతపడి చేయించారు, ఏదో చేస్తున్నారు, దానివల్ల మాకు ఇలా అవుతుంది, మనశ్శాంతి లేదు, ఆరోగ్యాలు బాగుంటలేదు, ఏమిటి ఈ సమస్య, దీనికి ఒక సమస్య అయిపోయింది, ఈ సమస్యకి ఒక మంచి మార్గం ఉందా లేదా, జీవితాంతం ఎలాగే బాధపడాల్సిందేనా, నాకంటూ ఒక టైం రాబోతుందా అనేది మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దేనికైనా ఒక టైం రాబోతుంది. మీ మీద ఏముంది, మీ ఇంటి మీద ఏముంది, నీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబం మీద ఏముంది, ఎవరు మీకు ఏమేమి చేస్తున్నారు అది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, వయసు, డేట్ ఆఫ్ బర్త్, మీ గోత్రనామం మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి అసలు ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు ఏ పనికి వెళ్తున్నారు, ఎక్కడ పోతే ఏం జరుగుతుంది, మరి మీకు ఏ స్నేహం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, ఏ స్త్రీల వల్ల ఇబ్బంది కలుగుతుంది, అసలు మీ జాతక చక్రం ఏమిటనేది కొండలు వేసి చూసి చెప్పగలుగుతాను. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కారం అనేది చూసి అన్ని విషయాలు వివరంగా చూసి ఇప్పుడు మేము ఎలా చెప్పామో ఆ విధంగా మీకు ఫోన్లో చెప్పగలుగుతాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుందని స్వామి. మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఎన్నో పూజలు చేయించుకొని, ఎన్నెన్నో హోమాలు చేయించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మా నెంబర్కి, కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.